హలో అండి, వెల్కమ్ టు ఎస్కే స్మార్ట్ కిడ్స్. ఈరోజు నేను మిల్క్ కేక్ ఎలా చేయాలో చూపిస్తానండి. విత్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, టెక్స్చర్ అయితే సూపర్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలాగా పాలు కాసే ముందు ఇలా వేసుకుంటే పాలు అనేది స్టిక్ అవ్వవు. ఇది 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి. ఇక్కడ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకుందాం మిల్క్. మీన్ వైల్ ఇక్కడ నేను నిమ్మకాయ రసం తీసుకున్నానండి పాలలో వేయడానికి. ఇక్కడ నేను 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ తీసుకున్నాను. దాంట్లో 4 స్పూన్స్ వాటర్ వేసాను. కొద్దిగా మిక్స్ చేసుకుందాం. ఇక్కడ నేను రెక్టాంగిల్ షేప్ టిన్ తీసుకున్నానండి, కేక్ టిన్ ఇది. దాంట్లో ఆయిల్ వేసుకొని గ్రీస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం. పాలు బాయిల్ అవుతూ హాఫ్ అయిపోవాలండి. సైడ్కి మీగడ ఏదైతే స్టిక్ అయిందో అది పాలలోనే కలిపేసుకోండి. చూడండి, ఇక్కడ హాఫ్ క్వాంటిటీ అయిపోయింది. ఏమాత్రం మీరు స్టిర్ చేయకపోయినా అది అడుగంటే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నేను 2/3 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. ఫర్ 1 లీటర్ ఆఫ్ మిల్క్ 2/3 కప్ షుగర్ ఇస్ ఎనఫ్. ఇంకా ఎక్కువ స్వీట్నెస్ మీరు తినాలంటే కొద్దిగా వేసుకోండి. ఇప్పుడు ఇది షుగర్ మెల్ట్ అయ్యే వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. షుగర్ కూడా ప్రాపర్గా మెల్ట్ అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాడింగ్ లెమన్ జ్యూస్. ఇక నేను కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకుంటున్నానండి. 2 సెకండ్స్లోనే పాలు విరగడం స్టార్ట్ అవుతాయి, కర్డీలు అయిపోతాయి. కొద్దిగా వేసుకొని స్టిర్ చేస్తూనే ఉండాలి. లెమన్ జ్యూస్ 2 స్పూన్సే వేసుకోవాలండి. ఎక్కువ వేసారనుకోండి అది పనీర్ అయిపోతుంది, మళ్ళీ ఎక్కువ కర్డీలు అయిపోయి. సో వీ డోంట్ వాంట్ దట్. చూడండి, ఇలా హిందీలో అంటారు కదా దానేదార్ అని. సో ఆ టెక్స్చర్ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా అట్లీస్ట్ ఇట్ టేక్స్ 1 అవర్ అండి. ఓపిక్గా కలుపుతూనే ఉండాలి. చూడండి, మెల్లిమెల్లిగా దగ్గర పడుతుంది. ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు మనం స్టిర్ చేసుకుంటూనే ఉండాలి. టైం పట్టింది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. స్వీట్ షాప్ స్టైల్ లాగే ఉంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని చేసుకోండి, టోన్ మిల్క్ కన్నా.
చూడండి ఇక్కడ ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. ఇప్పుడు నేను టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ టిన్లో వేసేస్తున్నాను. నేను దీంట్లో ఏ బటర్ కానీ ఏ ఫ్లేవర్ లైక్ ఇలాచీ పౌడర్ కానీ వేయలేదండి. ఓన్లీ మిల్క్ యొక్క ఫ్లేవరే ఉండనిచ్చాను. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుందాం. ఇది అట్లీస్ట్ 3 hours అయినా మనం సెట్ చేసుకోవాలి. అస్సలు కదపొద్దు. చూడండి మూతని టైట్గా పెట్టి మనం ఒక పక్కన పెట్టుకుందాం, అది సెట్ అయ్యే వరకు. ఆఫ్టర్ 3 hours చూడండి ఎలా సెట్ అయిందో. ఎడ్జెస్ కొంచెం ఇలా కట్ చేసి మనం దాన్ని డీమోల్డ్ చేసుకుందాం. కొద్దిగా పైన ట్యాప్ చేసుకోండి, అప్పుడు తొందరగా వచ్చేస్తుంది. ఒకవేళ రాని కేసులో కొద్దిగా గ్యాస్ మీద పెట్టి మీరు కొద్దిగా వెయిట్ చేసుకుంటే అది ఇమీడియట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత మంచిగా సెట్ అయిందో. ఒక్క గ్రాన్యూల్ కూడా కింద పడకుండా వచ్చింది. ఇప్పుడు నైఫ్తో మీ ఇష్టమైన షేప్స్ కట్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. షైనీగా కూడా ఉంది, చాలా సాఫ్ట్గా కూడా ఉంది. ఇప్పుడు దీన్ని పిస్తాతో గార్నిష్ చేసుకుందాం. మీరు చూస్తే ఒక లీఫ్ స్ట్రక్చర్ ఇచ్చానండి. ఈ కలాకండ్ని ఇంకా ఎక్కువ కుక్ చేసి డార్క్గా చేసుకుంటే అది అజ్మేర్ కలాకండ్ అయిపోతుంది. అది కూడా చాలా బాగుంటుందండి. మన మిల్క్ కేక్ రెడీ అయిపోయిందండి. కలాకండ్ కూడా అనొచ్చు. కలాకండ్ అంటే కొద్దిగా వైట్గా ఉంటుంది. సో టెక్స్చర్ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇలా ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేయండి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. సూపర్ సాఫ్ట్గా ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.